అందరికీ వందనాలు. నేను ఈరోజు నుంచి బైబిల్లోని కొన్ని అధ్యాయాలను చదివి మీ అందరికీ వినిపిస్తాను. చాలామంది బైబిల్ చదవలేక అలాగే వారి దినాలను మొదలు పెడుతున్నారు. కాబట్టి అలాంటి వారి కోసం నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిరోజు మీరు బైబిల్ చదవలేని సమయంలో ఈ ఛానల్ ఓపెన్ చేసి ఏదో ఒక వీడియో చూడండి. ఎందుకు అంటే బైబిల్లోని మాటలను నేను చెబుతూ ఉంటాను. అవి మీరు విన్నప్పుడు బైబిల్ చదివిన విధంగా మీకు అనిపిస్తుంది. ఇంకా మొదలు పెడదాం. ఒక చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనములు. ఈ రోజున కీర్తనలు మొదటి గ్రంథం చదవబోతున్నాను. మొదటి అధ్యాయం చదవబోతున్నాను. వినే ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారిని క్షమించండి, బైబిల్ చదవలేకపోవడం కారణంగా. కానీ మీ మాటలు వింటున్నందుకు వాళ్ళని దీవించండి. అలాగే శక్తి దయచేసి, మంచి వినికిడి శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాం ప్రభువా తండ్రి, ఆమేన్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవ యోరను నాటబడిన వాడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయుదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను ఉండువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ అధ్యాయం కావాలి, ఏ అధ్యాయం మీద వీడియో చేయాలి అనేది మీరు కింద కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.